హాయ్ గైస్, వెల్కమ్ టు జ్యోతిర్మయి వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఐ మేకప్ అండి. ఐ మేకప్ బేసిక్ టు అడ్వాన్స్ మీకు చూపించబోతున్నాను. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ట్రెండ్లో ప్రతి ఒక్కరు ఎక్కడికైనా జస్ట్ చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి కూడా, అంటే బయటికి వెళ్ళడానికి కానీ, ఆఫీస్ కానీ, టెంపుల్స్ కానీ వెళ్ళడానికి కూడా చిన్నగా లైట్గా ఐ మేకప్ చేసుకుంటారు. ఆ ఐ మేకప్ని బిగినర్స్ వాళ్ళకి ఎలా చేయాలి, స్టార్టింగ్ ఎట్లా చేయాలి, ఐబ్రోని ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఐ షేడ్ని ఏది తీసుకుంటే ఏది సూటబుల్ అవుతుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో. ఫస్ట్ మనకు ఐ మేకప్కి కావాల్సినవి ఏంటివి, ఆ థింగ్స్ ఫస్ట్ మీరు చూడండి. తర్వాత ఐ మేకప్ ప్రాక్టీస్ చేయడానికి కూడా కావాల్సిన థింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఐ మేకప్కి కావాల్సినవి ఫస్ట్ మనకు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఐ మేకప్. ఓకేనా? ఐ మేకప్ అనేది ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, బట్ బిగినర్స్ కోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఐ మేకప్ అనేది స్పెషల్గా మన ఫేస్లో ఐబ్రోని డిఫైన్ చేసి ఐ షాడోని వేయడం అనేది ఒక అందమైన కళ అనుకోండి. కాబట్టి ఆ బ్యూటీని మీరు కూడా చేసుకోండి, నేర్చుకోండి. ఏమైనా దీంట్లో మిస్టేక్స్ ఉంటే సారీ, ఫస్ట్ చెప్తున్నాను. అంటే బ్యాక్ సౌండ్స్ అట్లా ఓకేనా? ఫస్ట్ మనకి ఐ మేకప్కి కావాల్సిన థింగ్స్ని చూపించబడతాను. ఫస్ట్ వన్ ఐ ప్రైమర్. ఐ ప్రైమర్ అనే దానికంటే ముందే ఐని ఫస్ట్ ఐ బేస్ చేసుకోవాలి. ఐ బేస్ స్టార్టింగ్ ఐ ప్రైమర్తో స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సీలర్స్. దిస్ ఇస్ ద లిక్విడ్ కన్సీలర్స్, ఎల్ఏ గర్ల్. ఓకేనా? మీరు క్రీమ్ కన్సీలర్ ఉంటే క్రీమ్ యూజ్ చేసుకోండి, లేదంటే లిక్విడ్ కన్సీలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని సెట్ చేసుకోవడానికి లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్. ఓకేనా? దీన్ని వేటితో వేస్తాము? పఫ్ కానీ లేదంటే బ్రషెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బ్రషెస్ నా దగ్గర ఐ షాడో బ్రషెస్ కంపల్సరీగా ఒక కనీసం అన్న ఒక 4-5 అన్నా ఉండాలండి. పెట్టుకోండి మీ దగ్గర. లేకుండా బిగినర్స్ లేకుంటే జస్ట్ ఫస్ట్ అప్పుడు పఫ్తో వేయడం కానీ నేర్చుకోండి. కానీ ఐ షాడో బ్లెండ్ చేయడానికి కంపల్సరీగా ఐ షాడో బ్లెండింగ్ బ్రషెస్ ఇలాంటి 4-5 ఉంటాయి. అవి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. దీనితో వేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఐ షాడోస్. ఇలాంటి కూల్ కలర్స్ అండ్ వామ్ కలర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఐబ్రోని డిఫైన్ చేయడానికి ఐబ్రో డిఫైన్ ఫిల్లర్, అనెస్థీషియా. నెక్స్ట్ వన్ ఇంగ్లాట్ ఐ జెల్ లైనర్. నేను లైనర్స్ని జెల్ లైనర్ యూజ్ చేస్తాను, బట్ అలాగే లిక్విడ్ లైనర్ని కూడా యూజ్ చేస్తాను. నెక్స్ట్ మనం ఐ షాడోస్ మీద గ్లిటర్స్, చాలామంది గ్లిటర్స్ కూడా యూజ్ చేస్తుంటారు కదండి. అటువంటి వాళ్ళకి గ్లిటర్ గ్లూ. దిస్ ఇస్ ద గ్లిటర్ గ్లూ. గ్లిటర్స్ కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద గ్లిటర్స్ క్రైలాన్. నెక్స్ట్ మస్కారా వేసే ముందే ఇలాంటి కర్లర్ దొరుకుతుందండి, ఐ కర్లర్. నెక్స్ట్ మస్కారా, ల్యాషెస్. ఓకేనా? ఇవి ఐకి ల్యాషెస్ గ్లూ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది ల్యాషెస్ కోసం. మనము ఇప్పుడు ఐ మేకప్ నేర్చుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందేది మనకు ఐ డమ్మీ. ఓకేనా? ఈ ఐ డమ్మీ అని మనం ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి పర్చేస్ చేసుకోండి. దీన్ని క్లీన్ చేసుకోవడానికి. ఓకేనా? డమ్మీని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి క్లెన్జర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు, మేకప్ రిమూవర్. ఫస్ట్ ఇవన్నీ ఉండాలి. మనం ఐ మేకప్ చేయాలి అంటే, ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే కనీసమైన థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఐ మేకప్ నేర్చుకోవడానికి. ఫస్ట్ వన్ ఐ డమ్మీ, నెక్స్ట్ కన్సీలర్స్, నెక్స్ట్ లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్, నెక్స్ట్ బ్రషెస్, ఐ షాడో ప్యాలెట్. ఇవి మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్. ఇవి నేర్చుకోవాలి. మనం ప్రాక్టీస్ చేయాలంటే వీటిని ఖచ్చితంగా మనం పర్చేస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఐ డమ్మీని నీట్గా వాళ్ళు ఇచ్చినటువంటి లిక్విడ్తోనే క్లీన్ చేసుకోవాలి. కాటన్ ప్యాడ్తో కానీ టిష్యూతో కానీ నీట్గా క్లియర్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇది యాంగులర్ బ్రష్ అంటారని ఈ బ్రష్ని. ఈ బ్రష్ మనకు ఐబ్రోని డిఫైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది అనెస్థీషియా షేడ్ నేమ్ ఎబోనీ. ఇది వెట్ అండ్ వైల్డ్ పౌడర్ అండి, ఇది పౌడర్ బేస్డ్ అండి. ఈ టూ తీసుకున్నాను. ఏది నాకు బాగా యూజ్ అవుతుందో చూద్దాం ఐ డమ్మీ మీద. బట్ లిక్విడ్ పౌడర్ బేస్ కంటే లిక్విడ్ జెల్ ఐబ్రో ఫిల్లర్ మాత్రమే దీని మీద డ్రా చేయగలిగాను. మనకు ఆల్రెడీ
లైట్గా లైన్స్ ఫామ్ అయి ఉంటాయండి చిన్నగా. దాన్ని క్రియేట్ చేసుకుంటూ నీట్గా ఐబ్రోని డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్నర్ కార్నర్ పైన ఒక డాట్, ఐ బాల్ పైన ఒక డాట్, తర్వాత ఐ ఎండింగ్ పైన ఒక డాట్. దాన్ని బేస్ చేసుకొని మనం ఒక ఐబ్రోని కర్వ్ ఇస్తూ ఫామ్ చేసుకోవాలి. చూసారా? నేను ఐబ్రో డిఫైనర్ అంటే జెల్ ఫిల్లర్లోకి 2 డ్రాప్స్ ఇంగ్లా డ్యూరాలైన్ డ్రాప్స్ వేసినందుకు చాలా నాకు థిక్గా డ్రా అయింది. అసలు మనం ఏ ప్రోడక్ట్ అయినా డైరెక్ట్గా వేయకూడదండి. ఫస్ట్ స్టార్టింగ్ చూసారు నేను ఐబ్రోని ఇలా డిజైన్ చేస్తున్నాను. స్టాండింగ్ లైన్స్ వేసిన తర్వాత కర్వ్ ఇస్తూ స్లోగా డౌన్ అవుతాను. చూసారా? మనము ఎప్పుడైనా కానీ ఐబ్రో డిఫైన్ చేసుకునేటప్పుడు మనము అంటే వాళ్ళ ఐబ్రోని ఫస్ట్ మనం క్లయింట్ ఐబ్రోని మనం చెక్ చేయాలి. కొంతమందికి బ్రాడ్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి పౌడర్ బేస్ చాలండి. అది కొంచెం థిక్గా ఉండి నార్మల్గా మాకు ఇంకా ఐబ్రో బాగా నీట్గా కనిపించాలి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఐబ్రో జెల్ని మాత్రమే యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మనకు వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్నే తీసుకోండి. పౌడర్ అయితే ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ కాదండి. కాబట్టి మనము పర్సనల్గా ఉపయోగించుకోవడానికి పౌడర్ బేస్ చాలా బాగుంటుంది, కానీ మనం క్లయింట్స్కి ఉపయోగించేది మాత్రం జెల్ వాటర్ ప్రూఫ్ లైనర్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్ డ్రాప్స్ వేసినందుకు చాలా థిక్గా నీట్గా కనపడుతుంది, డ్రా చేయగలుగుతున్నాం. ఐబ్రోని డిఫైన్ చేయడం అనేది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఫస్ట్ మనము రైట్ ఐబ్రో వేయగలం కానీ లెఫ్ట్ ఐబ్రోని డిఫైన్ చేయగలం, కానీ రైట్ ఐబ్రోని డిఫైన్ చేయడం కొంచెం కష్టం. అది ప్రాక్టీస్ మీదనే మీకు వస్తుంది. ఇలాంటి ఐ డమ్మింగ్ తెచ్చుకోండి. దీని మీద ప్రాక్టీస్ చేయడంలో మనకు ఏం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు మనకు పర్సన్స్ దొరుకుతారండి. కాబట్టి ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఎలాంటి ఐ మేకప్ వేయాలనేది ఒకసారి మీరు తెచ్చుకొని మీకు ఇలా నేను వేయాలి అనేది మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఇలా తప్పకుండా ఐ డమ్మింగ్ మీద మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. నీట్గా మీకు ఓపిక ఉన్నంత ఐ మేకప్ లుక్స్ని చూసుకోవచ్చు. నేను ఎందుకు వీడియోని ఫాస్ట్ మూమెంట్లో పెట్టలేదంటే, నేను ఎలా పట్టుకున్నాను, యాంగులర్ బ్రష్ని ఎలా యూజ్ చేస్తున్నాను, ఎలా మూవ్మెంట్ చేస్తున్నాను, ఎక్కడ థిక్గా డ్రా చేస్తున్నాను, ఎక్కడ లైట్గా డ్రా చేస్తున్నాను అనేది మీకు చూపించడానికి నేను వీడియోని కూడా ఫాస్ట్ మూమెంట్లో పెట్టలేదు. ఎప్పుడైనా కానీ ఫ్రంట్ మనకు ఆల్రెడీ ఐబ్రో థిక్గా ఉంటుంది. అలాంటి ప్లేస్లో మనం ఐబ్రో ప్రోడక్ట్ అంతా తీసుకెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టామంటే ఏమవుతుంది, ఐబ్రో ఇంకా థిక్గా కనపడుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ప్రోడక్ట్ని మిడిల్లో తీసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఫ్రంట్కి వచ్చి ఐబ్రోని డిఫైన్ చేసుకుంటూ కర్వ్ లైన్ ఇస్తూ డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా కనుగొట్టుకోండి, ప్రోడక్ట్ని తీసుకున్న వెంటనే ఫస్ట్ తీసుకెళ్ళి క్లయింట్ మీద పెట్టకూడదు. ఫస్ట్ మీరు హ్యాండ్ మీద పెట్టుకొని ఇచ్చేసి దాన్ని కొంచెం షార్ట్గా చేసుకొని బ్రష్ని యాంగులర్ బ్రష్ని డ్రా చేశారనుకోండి, నీట్గా ఐబ్రో డిఫైన్ అవుతుంది. చూసారా? ఇది కొంచెం హైగా ఉంది, మీకు చూపిస్తాను. కన్సీలర్తో నేను ఎలా దీన్ని కర్వ్ లేకోకుండా చూపిస్తాను. కన్సీలర్తో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని చూడండి తీసేస్తాను. నెక్స్ట్ మిస్టేక్ కవర్ అయిపోతుంది కన్సీలర్తో. అందుకే మనం ఫస్ట్ ఐబ్రోని డిఫైన్ చేసుకున్న తర్వాత మరి నెక్స్ట్ ఐ ప్రైమర్ని యూజ్ చేసిన తర్వాత కన్సీలర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే మనం కాంపాక్ట్, నెక్స్ట్ ఐ షాడోస్. ఇది ఐ డమ్మి కాబట్టి ప్రైమర్ ఉపయోగించలేదు, చూపించలేదు. అయిపోయింది ఐబ్రో డిజైన్. చూసారా? ఎంత అందంగా ఉన్నాయి కదా ఐబ్రోస్. ఒకటే లెవెల్లో ఉండడానికి నేను చెక్ చేసి పెడుతున్నాను. మిస్టేక్ అలాంటి షార్ప్గా ఉండాలి. నేను ఎందుకు ప్రతిసారి దాన్ని క్లీన్ చేసుకుంటానంటే యాంగులర్ షార్ప్గా ఉంటే మనము లైన్ని నీట్గా డిఫైన్ చేయగలం. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లిక్విడ్ కన్సీలర్ చాలా నీట్గా ప్రాపర్గా ఫాస్ట్గా బ్లెండ్ అవుతుంది. అది కొంచెం క్రీమీ కన్సీలర్స్ అయితే కొంచెం డ్రాగ్ చేస్తూ కొంచెం టైం పడుతుంది, కానీ లిక్విడ్ కన్సీలర్స్ ఫాస్ట్గా అయిపోతుంది.
హ్యాండ్ మీద ఒకసారి పెట్టుకొని ఇలా ట్యాప్ చేసి యాంగులర్ని షార్ప్ బ్రష్ యూనిట్స్ కూడా షార్ప్గా చేసుకొని వెంటనే ఒక నీట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటాను. నాకు ఎంత కర్వ్ కావాలి మీకు ఇంకా ఐ మేకప్ ఇది కేవలం అంటే బిగినర్స్కి మాత్రమే, అడ్వాన్స్డ్ కాదు. జస్ట్ బేసిక్లో మీకు జస్ట్ లైట్ బేసిక్లో ఫస్ట్ మనం చేసే ప్రొసెసర్ ఏంటి, స్టెప్స్ ఏంటి అనేది మీకు మాత్రమే చెప్పబోతున్నాను, చూపిస్తున్నాను. మీకు ఇంకా ఐ మేకప్ లుక్స్ ఏమైనా నేర్చుకోవాలి అంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ చిన్న బ్లెండర్ చూడండి, ఇది స్మాల్ బ్లెండర్స్ అంటారు. ఈ బ్లెండర్స్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ ఐ బ్లెండరే అనుకోండి. ఎందుకంటే ఆ ఇన్నర్లో చిన్న బ్లెండర్తో స్మాల్ బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేయగలం. అదే పెద్ద బిగ్ బ్లెండర్తో మనము బ్లెండ్ చేయలేము. అలా నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఎప్పుడైనా డౌట్స్ మనకు సరిగ్గా ప్యాచీగా ఉందంటే మనం నీట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇంకొకసారి నీట్గా బ్లెండ్ చేసేసుకుంటే తగ్గుతుంది. నెక్స్ట్ కాంపాక్ట్ జస్ట్ ట్యాప్, ఓన్లీ ట్యాప్ చేయాలి పౌడర్ని. ఇప్పుడు చూసారా నేను బ్రష్ని కాంపాక్ట్గా ఎలా సర్కిల్ మోషన్లో తీసుకొని తీసుకోవాలి, లిఫ్ట్ చేసుకోవాలా. కానీ ఎలా అంటే అలా బ్రష్ని మనం రబ్ చేసి మన కాంపాక్ట్ పోతుందండి, బ్రష్ విజిల్స్ కూడా వెళ్ళిపోతాయి. చూసారా నీట్గా. నెక్స్ట్ ఐ కూడా కంప్లీట్ చేసేస్తాను, అయిపోయింది. 2 ఐస్ కూడా కంప్లీట్. నెక్స్ట్ మనము ఐ షాడో ప్యాలెట్ తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను చూపించే కలర్స్ ట్రాన్సిషన్ కలర్స్ అంటారు, న్యూ కలర్స్ అంటారు. వీటిని మనకు న్యూ కలర్స్ అనేది మన వాడుక భాషలో ఉంటాయి. ఈ న్యూ కలర్స్ అనేది మనం ఒక క్రీజ్ లైన్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కలర్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి దీంట్లో కూల్ కలర్స్ ఉన్నాయి, వామ్ కలర్స్ ఉన్నాయి. మనకు బేసిక్ కాబట్టి నేను బేసిక్ లెవెల్లో మాత్రమే మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఒక ట్రాన్సిషన్ కలర్ అంటే ఏదైనా ఒక న్యూ కలర్ తీసుకొని ఐ కర్వ్ హాఫ్ మూన్ అంటారు కదా, అలా డ్రా చేసుకోవాలి. ఐ బాల్ మీద స్టార్ట్ చేస్తూ అవుటర్ టు ఇన్నర్, అవుటర్ బీ చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను, బ్లెండ్ చేస్తూ డ్రా చేయాలి. చూడండి నీట్గా సర్క్యులర్ మోషన్ ఇస్తూ డ్రా చేయాలి. నెక్స్ట్ సేమ్ ప్రొసెసర్ ఇన్నర్ టు అవుటర్, మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా బ్రైడల్కి సంబంధించింది కానీ అలాగే బ్యూటిషియన్ క్లాసెస్కి సంబంధించింది కానీ శారీ ఫోల్డింగ్ దాంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా శారీ ఇంక్లూడింగ్ మీకు శారీస్ చేయించుకోవాలని ఉంటే కూడా నాకు వాట్సాప్లో ఉన్న నెంబర్ కింద వీడియో మీద ఉన్న నెంబర్ తీసుకొని వాట్సాప్లో నాకు హాయ్ పెట్టండి, ఇంకప్పుడు అడ్రస్ సెండ్ చేస్తాను. చూసారా ఈ 2 కలర్స్ డార్క్ బ్రౌన్తో నేను ఫస్ట్ లైట్ బ్రౌన్తో ట్రాన్సిషన్ కలర్తో హాఫ్ మూన్ డ్రా చేసేసుకున్నాను. నెక్స్ట్ డార్క్ బ్రౌన్తో బీ అవుటర్ బీ చూసారా ఎంత డార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అవుటర్ టు ఇన్నర్ బ్లెండ్ చేసేస్తాను. ఇంకా మీకు ఎవరికైనా శారీ ప్రీప్లీటింగ్ ఆన్లైన్ కానీ బ్రైడల్ కోర్స్ ఆన్లైన్ కానీ కావాలి అంటే నాకు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు అర్థమయ్యేలా ప్రాపర్గా తెలుగులో చెప్తూ కొన్ని ఇంకా నాకు తెలిసినటువంటి ఐడియాస్ మీకు టిప్స్ కానీ ఐడియాస్ కానీ మీతో కూడా కొన్ని విషయాన్ని షేర్ చేసుకుంటాను. నేను ఈ వీడియోని ఫాస్ట్ మోషన్లో పెట్టించండి, కానీ నేను ఎందుకు పెట్టలేదంటే నేను ఎలా బ్లెండ్ చేస్తున్నాను బ్రష్తో, ఆ బ్రష్ని మూమెంట్ కూడా మీరు చూడాలి, ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే ఈ నేను చేసినటువంటి ఐ మేకప్ లుక్ మీకు వస్తుంది. మీరు ఇంకా నా వీడియోని చూసి ఏమైనా ఐ మేకప్ లుక్ చేస్తే నాకు ఒకసారి ఫోటో పెట్టండి, ఆ పిక్ తీసి ఫోటో సెండ్ చేయండి. డస్ట్ అవుట్ చేసుకోవాలండి. ఇంకా ఏం తెలుసా, నేను తీసుకున్నటువంటి పిగ్మెంట్స్ ఇది కలర్స్ షాడోస్ ఉంటాయి కదా, వాటిని నేను డస్ట్ అవుట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఐ డమ్మీ అయినందుకు ఎక్కువ పిగ్మెంట్స్ని మనం లిఫ్ట్ చేసుకుంటున్నాము. అదే పర్సన్కి అయితే ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యాప్ చేసి డస్ట్ అవుట్ చేసి మనం బ్లెండ్ చేసుకోవచ్చు. చూసారా ఇంకా డార్క్ బ్రౌన్ నేను ఏం చెప్పాను, అవుటర్ చాలా డార్క్గా ఉండాలి, మిడిల్ మీడియంగా ఉండాలి, ఇన్నర్ లైట్గా ఉండాలి. ఇన్నర్ కలర్ చూసారా ఇది బిగ్ బ్లెండింగ్ బ్రష్ అండి. ఇది ఐ షాడో బ్లెండింగ్ బ్రష్. మొత్తం మనం వేసిన కలర్స్ అన్నింటినీ ఒకసారి నీట్గా ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి లైట్ అంటే క్రీమ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ అంటే న్యూడ్ కలర్, దాన్ని ఒకసారి డస్ట్ అవుట్ చేసేసి లైట్గా పైన ఉన్నటువంటి క్రీజ్ లైన్ని ఇంకొకసారి నీట్గా క్రియేట్ చేసుకుంటున్నాను. చూసారా
చూసారా మొత్తం అంతా ఓవరాల్గా నీట్గా బ్లెండ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఒక లైట్ కలర్ నేను ఎందుకు ప్రిఫర్ చేసుకున్నానంటే, నాకు ఎక్కడైతే ఎక్కువగా కలరింగ్ అంటే ఇన్నర్లో నేను ఇన్నర్లో పిగ్మెంట్ పెడతాను. అంటే గ్లిటర్స్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనం అప్లై చేసుకోవాలి అంటే ఆ కలర్ టోన్ లో కావాలంటే అంటే తగ్గిపోవడానికి ఒక లైట్ కలర్ షేడ్ని నేను తీసుకొని ఇన్నర్ టు మిడిల్ మాత్రమే బ్లెండ్ చేస్తున్నాను. చూడండి, ఓన్లీ మిడిల్, ఇన్నర్ టు ఆ ప్లేస్లో మన ఇష్టం వైట్ గ్లిటర్స్ కానీ పిగ్మెంట్స్ కానీ గోల్డ్ పిగ్మెంట్స్ కానీ పర్పుల్ పిగ్మెంట్స్ కానీ మెరూన్ కలర్ పిగ్మెంట్స్ కానీ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి మన ఐలుకు రెడీ అయిపోతుంది. ఇది పిగ్మెంట్స్ అప్లికేషన్ బ్రష్ అంటారు. అంటే గ్లిటర్స్ మనము తీసుకొని ట్యాప్ చేసి నీట్గా ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇది ఐ డమ్మీ అనేది పట్టుకోవడం లేదు, నేను హ్యాండ్తో పెట్టినప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూసాను, ఓకేనా. కానీ పైన ఉన్నటువంటి ఐబాల్ క్రీజ్ లైన్ దగ్గర నాకు ఇంకా ప్రాపర్ రావాలి బ్రష్తో అయితే నీట్గా వస్తుంది. మన పర్సన్ మీద ఖచ్చితంగా బ్రష్ యూస్ చేసుకోవాలండి, బట్ ఇది ఐ డమ్మీ అయినందుకు నేను హ్యాండ్తో పెట్టాను ఫింగర్స్తో. మీకు ఇంకా ఏమైనా ఈ ఐ మేకప్ లుక్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, ప్లీజ్ లైక్ మీ. నేను చెప్పే క్లాసెస్లో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి, దాన్ని కూడా మీకు ఆ డౌట్స్ ఏంటో కూడా మీతో షేర్ చేసుకోబోతాను నెక్స్ట్ క్లాసెస్లో. మిడిల్లో చూడండి, ఐబ్రోని ఇంకొంచెం డిఫైన్ చేసుకోవడానికి నీట్గా ఒక సిల్వర్ కలర్, అది హాఫ్ మాత్రమే పెట్టాలి. కొంతమంది మా స్టూడెంట్ ఫుల్గా నేర్చుకుని అంటే ఫస్ట్ స్టార్టింగ్ పీపుల్ ఫుల్గా పెట్టేస్తారు ఐబ్రోన్ అంతా, కానీ అలా చేయకూడదు. ఎప్పుడైతే మనకి కర్వ్ లైన్ పైన ఉంటుందో అంటే అవుటర్ కర్వ్ లైన్ పైన ఉంటుంది కదా, అక్కడ మాత్రమే హాఫ్ మాత్రమే మనము ఆ పిగ్మెంట్ని పిగ్మెంట్ని వేసుకోవాలి. చూసారా మా ఐ మేకప్లోకి ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇది ఓన్లీ అండి జస్ట్ నేను చూపించినటువంటి విధంగా వేస్తే మీరు ఈ మేకప్ లుక్ నేర్చుకున్నా చాలండి. బ్రైడ్కి ఇదే నేను వాడినటువంటి కలర్స్ని మీరు చేంజ్ చేసుకొని, అంటే ఏమంటారు పర్పుల్ కానీ మెరూన్ కానీ పింక్ కానీ అలాంటి కలర్స్ని అంటే డార్క్ టు మీడియం అలా లైట్ వరకు తీసుకొని ఇదే మెథడ్లో వేశారనుకోండి, మీకు మంచి ఐ మేకప్ లుక్స్ వచ్చేసినట్టు. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేను లిక్విడ్ ఐలైనర్ డ్రా చేద్దామని తీసుకున్నాను, కానీ బట్ ఈ ఐ డమ్మీ మీద లిక్విడ్ లైనర్ వేయడానికి కుదరలేదండి. అది ఏమైపోతుంది, అది పక్క అబ్జర్వ్ చేసుకోలేదు, పక్కన స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా మీకు బ్రైడల్ మేకప్ లుక్స్లో కూడా అంటే హెచ్డీ మేకప్ లుక్ కానీ గ్లాసీ లుక్ కానీ స్కిన్ టు స్కిన్ ఫినిషింగ్ లుక్ కానీ నో మేకప్ లుక్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో ఏమైనా మీకు కావాలి అంటే చెప్పండి, నేను ఒక బ్లాగ్ చేస్తాను. చూడండి, స్కెచ్ ఐలైనర్తో ఇది నీట్గా డ్రా చేశాను. ఎలా ఉంది, ల్యాషెస్ కూడా పెట్టేశానండి. అది మై ఐ మేకప్ లుక్. చూసారా, ఈచ్ ఐ డమ్మీకైనా మనం ఒక చిన్న పెట్టినటువంటి నామం పొట్టు ఎంత అందాన్ని తెచ్చిపెట్టింది. నాకైతే చాలా నచ్చింది. సూపర్గా ఉంది. నాకు ఇలా చేసి దాన్ని నేను చూసుకోవడం ఎంతో అందంగా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అంతే, నాకు మేకప్ చేయడం అనేది ఏదైనా ఏ వర్క్ అయినా కానీ, మేకప్ అని కాదు ఏ వర్క్ అయినా కానీ అందులో నాకు నేను చేసినటువంటి అందంగా తీర్చిదిద్దుకోవాలి, నాకు అందంగా కనిపించాలి అనేది నేను వెతుకుతూ ఉంటాను. అది ఏదైనా కానీ, వాట్ ఎవర్ హెయిర్ స్టైల్స్ కానీ మేకప్స్ కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ హడావుడిగా చేయడం నాకు ఇష్టం ఉండదు. నీట్గా ఇన్ టైంలో చూడండి, ఐబ్రో వెళ్ళిపోయింది, ఇంకొకసారి ఐబ్రోని డిఫైన్ చేశాను, ఇలా అందంగా కనపడింది. చూడండి, కంప్లీట్ అయిపోయింది నా ఐ మేకప్ లుక్. మీకు ఇంకా ఎవరికైనా ఈ ఐ మేకప్ లుక్లో డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ టు యూ. లవ్ యూ ఆల్. బాయ్. సూపర్గా వచ్చింది కదా నా ఐ మేకప్ లుక్, బాగుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎంతో పిక్ని చూసి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే ఒకసారి నాకు ఆ పిక్ని సెండ్ చేయండి, నా స్టేటస్లో పెట్టుకుంటాను. అంటే నా ఐ మేకప్ చేసినటువంటి ఐ డమ్మీ ఫోటో పిక్ తీయాలి, మీ పిక్ రెండు ఒక పక్కన పెట్టేసి నాకు ఒక ఫోటో పిక్ సెండ్ చేయండి. నేను నా స్టూడెంట్స్కి చూపిస్తాను, అలాగే నా ఫాలోవర్స్కి చూపిస్తాను, నా ఇన్స్టా ఫాలోవర్స్కి చూపిస్తాను. బాయ్.
అయిపోయింది, కంప్లీట్ ఐ మేకప్. ఎలా ఉంది? ఓకేనా? నేను ఓన్లీ 3 కలర్స్తో మాత్రమే ఈ ఐ మేకప్ని రెడీ చేశాను. ఓకేనా? 3 కలర్స్ ఓన్లీ. బ్రౌన్, లైట్ బ్రౌన్, ఇంకా లైట్, డార్క్, మీడియం, లైట్. ఈ 3 కలర్స్లోనే ఈ 3 కలర్స్ ఒకటే కలర్ని 3 షేడ్స్లో తీసుకొని ఐ మేకప్ చేశాను. మిడిల్లో మాత్రమే లైట్గా పిగ్మెంట్ పెట్టేశాను. కనిపిస్తుందా? ఓకేనా? చూసారా? ఐ 2 ఐస్లో ఒక ఐకి ప్రాపర్గా పడలేదు లైనర్. ఎందుకంటే ఇది ఐడన్నీ అయినందుకు ఇది మన స్కిన్ లాగా ఉంటుంది కదా, లైనర్ అనేది పక్కకు వెళ్ళిపోయింది. ఇంకొకటి జెల్ లైనర్తో వేసిన దాన్ని నీట్గా సెటిల్గా ఉంది. ఎలా ఉందో చెప్పండి ఐ మేకప్ని. ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్. ఓకేనా? బాయ్ మరి.